హలో హాయ్ అందరికీ నమస్తే. అద్దంకి దయాకర్ అన్న మళ్ళీ వార్తల్లోకి వచ్చిండ్రు. అద్దంకి దయాకర్ అన్నకి ఏ పదవి రాకపోయినా, ఏ పదవి ఇవ్వకపోయినా, ఏ పదవి వస్తుందో తెలియకపోయినా సరే ఆయన మాత్రం వార్తల్లోనే నిలుస్తూ ఉన్నారు. కాకపోతే ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన చేస్తున్న ప్రసంగంతో ఆయన వార్తల్లోకి వస్తున్నారు. ఎందుకో తెలియదు, జనాలను చూస్తే ఊపు వస్తుందా అద్దంకి దయాకర్ అన్నకి, లేకపోతే జనాలను ఉత్తేజపరచడానికి మాట్లాడుతారో తెలియదు. కానీ ఆయన చేస్తున్న కామెంటు, ఆయన చేస్తున్న ప్రసంగము ఆయనకు కొంత నష్టాన్ని చేస్తున్నాయనేది మన చాలా క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికప్పుడు చూసినాం. మునుగోడు ఉప ఎన్నికప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన చేసిన కామెంటు దే అనే వర్డ్తో మీరందరూ ఇన్నే ఉంటారు. ఉంటావా, ఉంటే ఉంటూ, లేకపోతే దే అన్నాడు. అది ఏడిదాకా పోయిందంటే లాస్ట్కి అద్దంకి దయాకర్ అన్నకు ఏ పదవన్నా ఇవ్వాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరు ఒప్పుకుంటలేరు. ఏకంగా తుంగుతుర్తిలో కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. తుంగుతుర్తి కాన్స్టిట్యున్సీ టికెట్ రాకుండా పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని లాస్ట్ మినిట్ వరకు గీఫామ్ అన్నీ తయారైపోయి ఇక నామినేషన్ విషయం ముందు క్యాన్సిల్ అయిపోయింది. లోక్సభ ఎలక్షన్స్లో వరంగల్ ఇస్తారని, ఇంకేదో ఇస్తారని ఇట్లాంటి చర్చలు జరిగి లాస్ట్కి ఆ సీటు చేజారిపోయింది. ఫైనల్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఖచ్చితంగా అద్దంకి దయాకర్కే ఇస్తారు, తుంగతుర్తి వదిలేసింది కాబట్టి అన్నారు. అది రాలేదు. అన్నీ పోయినాయి, అన్ని అవకాశాలు కూడా అద్దంకి దయాకర్కి పోయినాయి. అంతలోనే నిన్న ఈ ఎలక్షన్స్ ప్రచారంలో మళ్ళీ అమిత్ షా మోదీ పైన ప్లస్ కొంత హిందుత్వం మీద వేసిన కామెంట్స్, అవి కాంగ్రెస్కు కొంత డ్యామేజు, సేమ్ టైం పార్టీలో ఆయనకు కూడా కొంత డ్యామేజ్. ఎట్లా అంటే ఆయన వేసిన కామెంట్స్ ఏంటంటే అమిత్ షాను సరే ముల్లపంది అన్నారు, ఇంకేదో అన్నారు. అదే ఆయన వ్యక్తిగతం. ఆయన అమిత్ షా అన్న పదాలు వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. కానీ రాముడు సీత గురించి అద్దంకి దగ్గర కొన్ని కామెంట్ చేసిండ్రు. రాముడు సీత మీకు ఏమైనా చుట్టాలా, మీకు ఏమైనా చిన్నాన అవుతాడా, మీకు ఏమైనా పెద్దనాన్న అవుతాడా బీజేపీని ఉద్దేశించి మాట్లాడిందే. కానీ అది బీజేపీ ఉద్దేశించి మాట్లాడినట్టుగా కనపడతలేదు. ఆయన ఉద్దేశం బీజేపీ గురించే ఉండొచ్చు, కానీ దాన్ని హిందువులు దాన్ని ఇంకొక రకంగా చూస్తూ ఉన్నారు. మేము రాముడిని పూజించుకుంటాం, రాముడు మాకు కాకా అవుతాడు, రాముడు మాకు తాత అవుతాడు, మాకు బాబాయ్ అవుతాడు, సీత మాకు వదిన అవుతుంది. అయితే ఏంది అసలు ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ నీకు అమ్మ ఎట్లయితుంది, రాహుల్ గాంధీ అన్న ఎట్లయితారు, ఇట్లాంటి కౌంటర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. నిన్న సాయంత్రం నుంచి మొత్తం అటాక్ చేస్తున్నారు అద్దంకి దయాకర్ని. అనవసరంగా ఇక్కడ సోనియా గాంధీని కూడా ఈ వివాదంలోకి లాగినట్టు కనిపిస్తుంది ఈ ఇష్యూతోన. సరే మీరు చెప్పదలుచుకుంటే బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులా, బీజేపీలో లేని వాళ్ళు హిందువులు కాదా, దాన్ని పొలిటికల్గా కౌంటర్ చేయొచ్చు. కానీ అనవసరంగా రాముడు సీతను వాళ్ళని తీసుకురావడం అనేది ఒక ఇష్యూగా మారింది. ఒకవేళ నిజంగానే అయోధ్యకు కనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళంతా అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ రోజు పొయ్యి ఉండింటే బీజేపీ విమర్శలకు అసలు చెక్కుపడేది. అక్కడ పోనందుకు బీజేపీ వాళ్ళు చెప్పింది నిజమేమో, బీజేపీ వాళ్ళు చేస్తున్న విమర్శలే కరెక్టేమో అన్న చర్చ ఒకటి జనాల్లో ఉంది. అంతలా అద్దంకి దయాకర్ ఈ కామెంట్ చేసిండ్రు. ఇప్పుడు ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. పార్టీలో కూడా పార్టీకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని అద్దంకి దయాకర్ మెడకేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే మనము లాస్ట్ ఎలక్షన్స్లో చూసినాం, కేసీఆర్ హిందువులు బంధువులు అన్నది బీజేపీకి 4 ఎంపీసీలను తెచ్చిపెట్టింది 2019 ఎంపీ ఎలక్షన్స్లో. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు అయోధ్యకి వెళ్ళి తీసుకొచ్చిన అక్షింతలు కాదు, అవి రేషన్ బియ్యంతో వేసిన అక్షింతలని. దానికి అనుకూలంగానే రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేసిండ్రు. అసలు వీళ్ళు ఇచ్చిన అక్షింతలు కాదు, అవి రేషన్ బియ్యం అక్షింతలు అని రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేసేసిండ్రు. అంతలా అద్దంకి దయాకర్ ఎప్పుడు కాంట్రవర్సీ డైలాగ్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే ఇది, అంతకన్నా డేంజర్గా మాట్లాడిండ్రు. రాముడు సీత మీకు ఏమవుతాడని. హిందువులందరూ రాముడిని దేవుడితో కొలుస్తారు, అదంతా మనకు తెలుసు కదా. రాముడు సీత కళ్యాణం అంతా గ్రాండ్గా చేస్తారు. కానీ ఇప్పుడు అద్దంకి దయాకర్ కామెంట్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తాయని అంచనా ఒకటి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఎట్లా నష్టం చేస్తుంది, ఎంత శాతం నష్టం చేస్తుంది, ఇది బీజేపీకో లేకపోతే ఇంకొక పార్టీకో ఎంత ప్లస్గా మారబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.